సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో, ఈరోజు మనము ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటే, ఈరోజు మీకొక బంపర్ ఆఫర్ అని అనుకోవాలి. ఎందుకు అనంటే, నా ముందున్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ అధినేత బిఎస్ఎస్ ప్రసాద్ గారు. సో, డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారితోనే మాట్లాడదాము. ఆయన్నే చెప్తారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో, ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నా అనుకోండి. మీరు ఇమ్మీడియేట్‌గా ఈ పలానా దగ్గర, ఈ పలానా యూనివర్సిటీలో చేస్తే బావుంటది అని చెప్పలేరు. బికాజ్ ఐ నో మీరు జార్జియా అండ్ వియత్నాం ఈ 2 ప్లేసెస్‌ని చూజ్ చేసుకున్నారు. సో, లెట్ మీ సే ఈ 2 ప్లేసెస్‌ని పర్టిక్యులర్‌గా ఎందుకు చూజ్ చేసుకున్నారు? చాలా ప్లేసెస్ నుంచి మనకి ఇక్కడ కన్సల్టెన్సీ కంపెనీస్ వీళ్ళందరూ గూడా ఇక్కడికెళ్లి చేయండి, అక్కడికెళ్లి చేయండి 100 చెప్తుంటారు. అసలు మీరు చెప్పేది మేమెందుకు నమ్మాలి? వియత్నాంకెళ్లి చదువుకోండి అంటే మేమెందుకు నమ్మాలి? ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెస్టినేషన్స్ చూస్ చేసుకోవడంలో స్టూడెంట్స్‌కు గానీ, పేరెంట్స్ కానీ మనము చెప్పుతే వాళ్ళకి అర్థమయ్యాలి. అంటే ఎందుకు వెళ్ళాలన్న దానికి సమాధానం మనకు 100% మనం సాటిస్ఫై కావాలి. వాళ్ళకి చెప్పినప్పుడు కూడా ఇది కరెక్టే అని వాళ్ళకి కూడా అనిపించాలి. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు రీసెర్చ్ చేసిన, అనాలిసిస్ చేసిన, ఎవరినైనా కనుక్కున్నా గానీ, మేము చెప్పిన సమాచారం ఏదైతే ఉందో ఇది 100% పర్ఫెక్ట్ అని వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి. హ్మ్. సో, ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జార్జియాని ఇంట్రొడ్యూస్ చేయడము, జార్జియాని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దాన్ని హ్మ్. రాణించడము. హ్మ్. అక్కడ చదివిన వాళ్ళందరూ కూడా పాస్డ్ ఔట్ అయిపోయి డిఫరెంట్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో పీజీ గానీ, ప్రాక్టీస్ గానీ, ఇంటర్నేషనల్ లెవెల్‌లో గానీ ఇది జరుగుతున్నది. హ్మ్. కానీ 2021 నవంబర్ 18థ్ గెజెట్ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైతే వచ్చిందో, హ్మ్. వచ్చిన తర్వాత ఈ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా మార్పులొచ్చినాయి. ఓకే. సో, చాలా కంట్రీస్ డిస్‌క్వాలిఫై అయిపోయినాయి ఆల్రెడీ. హ్మ్. హ్మ్. సో, ఎందుకు డిస్‌క్వాలిఫై అయినాయి? ఈ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ మనకు 54 మంత్స్ ఇండియా లాగా లేకపోవడం వల్ల కొన్ని కంట్రీస్. హ్మ్. 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అదే కంట్రీలో, అదే యూనివర్సిటీలో ఉండకపోవడం ఒక రీజన్ కావచ్చు. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ కూడా కొన్ని కంట్రీస్ సాటిస్ఫై చేయలేక అవి యాహ్! కూడా విత్‌డ్రా అయిపోయినాయి. హ్మ్. సో, ఆ విధంగా ఇదొకటి. తర్వాత కొన్ని కంట్రీస్‌లో చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అనుమతించకపోవడము. ఓకే. సో, ఇవన్నీ జరిగిన తర్వాత మార్కెట్‌లో నుంచి చాలా కంట్రీస్ అన్నీ కూడా విత్‌డ్రా అయిపోయినాయి. ఓకే. సో, కన్సల్టెంట్స్ కూడా ప్రమోట్ చేయడం ఆపి ఇక మనకు ఇంక పని వాలిడ్ లేదు కాకపోతే వాళ్ళకిగ. వాళ్ళు ప్రమోట్ చేయడానికి యాహ్! కూడా లేదు. యాహ్! సో, కొత్త కంట్రీ ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే హ్మ్. స్కోప్ చాలా ఉంది. యెస్. సో, డిమాండ్ చాలా ఉంది. స్కోప్ చాలా ఉంది. కొత్త కంట్రీస్ అన్న విషయంలో చూసుకుంటే ఈ గెజెట్ ప్రకారం కొన్ని విత్‌డ్రా అయిన తర్వాత కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి. ఓకే. యాడ్ అయిన కంట్రీలో టాప్ డెస్టినేషన్‌లో వియత్నాం ఉంది. సో, ఓహ్! అంతకన్నా ముందు మన వియత్నాంకు మనకు మనం వెళ్లి చదువుకోవడానికి అనుమతి లేకుండే. అవును. సో, ఇప్పుడు సపోజ్ యూకే అనుమతి ఇచ్చింది, మనం వెళ్లి చదువుకుంటాం. యూఎస్ అనుమతి ఇచ్చింది, మనం వెళ్లి చదువుకుంటాం. అలా ఒక మంచి డెస్టినేషన్ మన ఇండియన్ స్టూడెంట్స్‌కు ఆఫర్ చేసింది. మీరు ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు అని. హ్మ్. సో, అలా యాడ్ అయిన కంట్రీలో టాప్ పొజిషన్‌లో వియత్నాం ఉంది. ఇన్ ఫ్యూచర్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అన్నిటికన్నా టాప్ మోస్ట్ డెస్టినేషన్ వియత్నాం కాబోతుందని కూడా ఖచ్చితంగా చెప్పగలను. వెరీ నైస్. అంటే దీనికి తగ్గ పాయింట్స్ ఏంటి సార్? ఈ పాయింట్ మీరు చెప్పడానికి వియత్నాం విల్ బి ద బెస్ట్ ప్లేస్ టు ఎడ్యుకేషన్ అని అనడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? ఇక్కడ ఎంబీబీఎస్ ఇండియాలో అడ్మిషన్ కావాలంటే కాంపిటీషన్. ఇంతకుముందు చెప్పినట్టు 50,000 సీట్లు ఉండడము, 23,00,000 యెస్. మంది రాయడము. కాబట్టి ఎన్ఆర్ఐ సీట్ తీసుకోవాలంటే 1,00,00,000, 1,50,000, 2,00,00,000 కావడము. హ్మ్. సో, కాబట్టి ఇక్కడ వేరే ఆప్షన్స్ లేవు. హ్మ్. సో, వాళ్ళు ఎంబీబీఎస్ మాత్రమే చదవాలి. బడ్జెట్ మాత్రము 25 లాక్స్ లోపల అయిపోవాలంటే ఇక వేరే డెస్టినేషన్స్ లేవు. ఓకే. సో, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో వియత్నాంని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇది 15థ్ మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మొత్తం 200 ఓకే. కంట్రీస్ ప్లేస్‌లో ఉన్నప్పుడు 15థ్ మోస్ట్ ఓకే. పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే. విత్ పాపులేషన్ ఆఫ్ 10 crores ప్లస్ పాపులేషన్ అది. ఓకే. సో, ఇది బెస్ట్ థింగ్ అయితే దానికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ జన సాంద్రత మన మెడికల్ ఎడ్యుకేషన్‌కి చాలా ఇంపార్టెంట్. పాపులేషన్ డెన్సిటీ మన ఎందుకు ఇండియాకు సార్? ఏ విధంగా ఉపయోగపడతది అది స్టూడెంట్స్‌కి చదువుకునే పిల్లలకి? సో, ఇది పాపులేషన్ డెన్సిటీ అంటే 1 కిలోమీటర్ పరిధిలో ఎంతమంది జనాలున్నారు. సో, ఓకే. పాపులేషన్ డెన్సిటీ జన యాహ్! సాంద్రత. హ్మ్. జన సాంద్రత ఎక్కువున్నది. హ్మ్. సో, వియత్నాంలో ఇంకొక బెస్ట్ థింగ్ ఏందంటే ట్రాపికల్ క్లైమేట్. మన హ్మ్. ఇండియాలో 24 అవర్స్ 365 డేస్ ఏదైతే క్లైమేట్ ఉంటదో ఓకే. సేమ్ క్లైమేట్ మనం ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఓకే. సో, ట్రాపికల్ క్లైమేట్‌తో పాటు పాపులేషన్ డెన్సిటీ ఉండడం వల్ల మీకు పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువుంటది. ఓకే. రష్యా ఉంది. హ్మ్. పర్ కిలోమీటర్ 8 మెంబర్స్ ఉంటారు. హ్మ్. అంటే ఒక 10 కిలోమీటర్ పరిధిలో 80 మంది ఉంటారు. హ్మ్. 80 మందిలో ఎంతమందికి డిసీజ్ వస్తది? హ్మ్. అందులో ఎంతమంది హాస్పిటల్‌కొస్తారు? హ్మ్. హాస్పిటల్‌కొచ్చిన వాళ్ళు ఈ స్టూడెంట్ దగ్గరికి ఎంతమందొస్తారు? హుహు. అదే ఇండియా ఉన్నది. 300 పాపులేషన్ డెన్సిటీ 300. ఆ! వియత్నాం ఉన్నది 300 పాపులేషన్ డెన్సిటీ. హ్మ్. ఒక 10 కిలోమీటర్స్ పరిధిలో 3,000 మంది జనాలుంటారు. హ్మ్. హ్మ్. ఆ 3,000 మందిలో సిమిలర్ క్లైమాటిక్ సిట్యుయేషన్స్ ఉండడం వల్ల ప్రాబబిలిటీ అంటే డిసీజ్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువుంటది. సో, అవును. ఎక్కువ మంది హాస్పిటల్స్ విజిట్ చేస్తారు. ఓకే. సో, అందులో మన ఈ హాస్పిటల్‌కొచ్చి లాజిక్ చాలా బాగుంది సార్. అంటే
దీన్ని కూడా కన్సిడర్ చెయ్యాలి. ఎందుకు అనంటే ఎప్పుడైతే మనం ముఖ్యంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ప్రాక్టికల్‌గా బరిలోకి దిగుతారో, ఎప్పుడైతే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఎట్లాగో మీరు ఇందాక ఇచ్చిన పాయింట్స్‌లో అక్కడ కూడా వాళ్ళు వర్క్ చేసుకునే స్కోప్ పిల్లలకి ఇయ్యగలిగితేనే ఇక్కడికి వాళ్ళొచ్చి వాళ్ళకి వ్యానిటీ ఉంటది వాళ్ళ డిగ్రీకి అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో, నిజంగా ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా అక్కడ మీరు ఆ పేషెంట్‌ని చూస్తారో, ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్‌కి విచిత్రమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, ఒకళ్ళొచ్చేంత వరకు కూడా డాక్టర్స్ దాని పైన రిసర్చ్ చేయలేకపోతున్నారు. ఒకళ్ళొచ్చిన తర్వాతనే అరే! ఇట్లా కూడా అయితదా? ఈ ప్రాబ్లమ్‌తో ఇదయితదని తెలుసు గానీ ఇది కూడా అయితుందా? ఈ ఇన్ఫెక్షన్‌తో అది కూడా అవుతదా? అన్న ఒక డీప్ రిసర్చ్ కావాలి అనంటే అలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది జనాలు కావాలి. యాస్ యూ సెడ్ పాపులేషన్ ఈస్ ఇంపార్టెంట్. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ క్లైమాటిక్ కండిషన్స్ అట్లే ఉంటాయి కాబట్టి రేపటి రోజు ఇక్కడికొచ్చి మీరు వర్క్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్లీ మీకు ఎలిజిబిలిటీ ఉంటది. ఎవరో ఒప్పుకున్నారా, ఒప్పుకోలేరా అనేది అదంతా కంపెనీ విల్ టేక్ కేర్. బట్ ప్రాక్టికల్‌గా మీకెంత కాన్ఫిడెన్స్ ఉంటదనేది చాలా ఇంపార్టెంట్. ఒక డాక్టర్‌గా మీరు అక్కడ ట్రీట్ చేయడం కాదు, ఇక్కడ కూడా ట్రీట్ చేయగలుగుతారా లేదా? సేమ్ అక్కడున్న వ్యాధులు వేరు, ఇక్కడున్న వ్యాధులు వేరు, అక్కడ పేషెంట్‌లు వేరు, ఇక్కడ పేషెంట్‌లు వేరు అంటే కుదరదు. డాక్టర్ షుడ్ బి డాక్టర్ అల్టిమేట్‌లీ ఎక్కడున్నా గూడా. సో, ఇక్కడున్నా కూడా ట్రీట్ చేయగలిగే సత్తా అక్కడ నేర్చుకుంటే వచ్చేస్తదంటారైతే. ఖచ్చితంగా. సో, యాహ్! డాక్టర్ అనే వాళ్ళకు ఒక బుక్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జే కాదు. క్లినికల్ ఎక్స్‌పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. క్లినికల్ ఎక్స్‌పోజర్ అంటే మనం అన్ని ఎన్విరాన్మెంట్ మనం సృష్టించగలం గానీ, పేషెంట్స్‌ని సృష్టించలేము. అవును. సో, ఆ పేషెంట్స్ న్యాచురల్‌గా ఆ కంట్రీలో ఉండాల్సిందే తప్పించి మనమేదో ఫ్యాకల్టీని పెట్టగలము, టీచింగ్ ఇంప్రూవ్ చేయగలము, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయగలం గానీ పేషెంట్స్‌నయితే మనం తీసుకురాలేము. హ్మ్. సో, ఆ పేషెంట్ పొటెన్షియాలిటీ వియత్నాంలో మాత్రమే ఉన్నది. పేషెంట్ పొటెన్షియాలిటీ మన ఇండియాలో ఏ ఓకే. విధంగానైతే 300 ప్లస్ ఆర్ మైనస్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నదో, వియత్నాంలో కూడా పాపులేషన్ డెన్సిటీ 300 ప్లస్ ఆర్ మైనస్. హ్మ్. అండ్ డిసీజ్ ప్యాటర్న్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? డిసార్డర్ కానీ, డిసీజ్ కానీ. హ్మ్. డిసార్డర్ అంటే మనకు ఒక 40-50 ఇయర్స్ తర్వాత ఏ షుగరో, బీపీఓ, హార్ట్ అటాకో ఏదో అవి డిసార్డర్స్. అంటే హ్మ్. నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆర్గాన్ నుంచి డీవియేట్ అవ్వడం డిసార్డర్. అవునవును. డిసీజ్ అంటే పుట్టినప్పటి నుంచి త్రూ అవుట్ ది లైఫ్ డిసీజెస్ వస్తాయి. హ్మ్. పుట్టినప్పటి నుంచే దగ్గులు, తుమ్ములు, జ్వరాలు ఇంకా అవన్నీ కూడా చాలా. వస్తాయి. యాహ్! మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక కామన్ మ్యాన్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తే జ్వరం వచ్చింది అంటే డిసీజ్, అంటే అది రిలవెంట్ టు డిసీజ్. హ్మ్. ఈ డిసీజ్ అనేది కూడా మైక్రో ఆర్గానిజం రిలేటెడ్. సో అవును. మైక్రో అంటే బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ ఇవన్నీ యాహ్! కూడా రిలవెంట్గా ఉంటుంది. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటికి కూడా మళ్ళీ అంటే వాటికి కూడా ఆప్టిమమ్ సిచ్యువేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు పుట్టడానికి కానీ, మల్టిప్లై అవ్వడానికి కానీ, దానివల్ల డిసీజ్ రావడానికి కానీ, దానికి డయాగ్నోసిస్ సిస్టమ్ కానీ, దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ కానీ మన హ్మ్. ఇండియాలో ఏ విధంగా ఉంటుందో మనకు వియత్నాం కూడా అదే విధంగా సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటది. ఓకే. సో ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ అవి కూడా జీవరాశులే. యాహ్! వాటికి ఆప్టిమమ్ టెంపరేచర్ కావాలి. సో మన అవును. టెంపరేచర్ లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో వియత్నాంలో కూడా అదే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ. వేరే కంట్రీస్ లో ఉండే అవకాశాలు తక్కువ. యాహ్! సో యాహ్! వాటికి కూడా ఆక్సిజన్ కావాలి, వాటికి కూడా ఫుడ్ కావాలి, వాటికి కూడా ఆప్టిమమ్ సిచ్యువేషన్స్ కావాలి, గ్రోత్ హ్మ్. కావాలంటే. హ్మ్. సో కాబట్టి మన దగ్గర ఉన్న 100% డిసీజెస్ వియత్నాంలో ఉన్నాయి. ఈ రేంజ్‌లో ఆలోచించగలిగే కన్సల్టెన్సీ కంపెనీ అయితే నేను ఇప్పుడే చూస్తున్నా సార్. అంటే ఇంత డీటెయిల్‌గా పిల్లలు ఇక్కడ చదువుకుంటే రేపటి రోజు ఇండియన్ పిల్లలు ముఖ్యంగా ఇండియన్స్ ఇక్కడ చదువుకుంటే వాళ్ళ లైఫ్ బావుంటది. వాళ్ళ ఫ్యూచర్ బావుంటది. యాస్ ఎ డాక్టర్ అని ఆలోచించే కెపాసిటీ ఎంతమందికి ఉంది? మహా అయితే ఒకళ్ళిద్దరికి ఉండొచ్చు. అందులో మీరు ఒకళ్ళని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏంటి సార్? వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ మీరు చెప్పేది దీంట్లో? సో ఇందులో ఓవరాల్ గా డామినేట్ చేసేది మాత్రం డిసీజెస్ అండి. డిసీజ్ యాహ్! ప్యాటర్న్ యాహ్! అంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టూడెంట్ అక్కడ చదువుకున్న స్టూడెంట్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏ డిసీజ్ ని చూసినా గానీ ఇటువంటి డిసీజెస్ ను హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ నేను ఆపరేట్ చేసిన అక్కడ. ఓకే. ఇంకొకటి వియత్నాంలో ఇంకో బ్యూటీ థింగ్ ఏంటంటే ఎంబీబీఎస్ విషయంలో హ్మ్. ఒక స్టూడెంట్ అతని క్యారియర్ లో 300 సర్జరీస్ లో ఇన్వాల్వ్ అవ్వాలి కంపల్సరీగా. సో అందులో 100 డెలివరీస్ కంపల్సరీగా, హ్మ్. తర్వాత ఈచ్ స్పెషలైజేషన్ లో 20 సర్జరీస్ ఇన్ ద సెన్స్ ఓకే. ఆప్థమాలజీ 20, హ్మ్. ఆర్థోపెడిక్ 20, హ్మ్. అలా కార్డియాక్ 20, అలా డిఫరెంట్ మినిమం 20 ఓవరాల్ గా 300 సర్జరీస్ లో వాళ్ళు ఓకే. ఇన్వాల్వ్ అవుతే వాళ్ళకు అప్పుడు వాళ్ళు ఫుల్ డాక్టర్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అసలు నిజంగా. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓ రేంజ్‌లో వచ్చేస్తది మీరన్నట్టుగా. వెరీ నైస్ సో సార్. ఇది ఎక్కడ మనకు స్టూడెంట్స్‌కి ఎక్కడ అంటే ఇండియాలో నేను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మిస్ అవుతున్నా, హ్మ్. ఇండియన్ టీచింగ్‌ని మిస్ అవుతున్నా, ఇండియన్ పేషెంట్స్‌ని మిస్ అవుతున్నా, ఇండియన్ డిసీజెస్‌ని మిస్ అవుతున్నా. ఈ ఇండియాలో నాకు ఇక్కడ దొరకలేదే అన్న బాధ 100-100% ఉండదు గ్యారంటీ. ఓకే. జస్ట్ ఆల్ ఇండియా టు ఇండియా. ఇండియాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వీటిని సాల్వ్ చేయాలంటే వియత్నాంలో చదువుకుంటే, వియత్నాంలో ఎక్స్‌పీరియన్స్ అక్కడ మీరు గెయిన్ చేస్తే, ఇక్కడ హ్యాపీగా పేషెంట్స్‌ని స్టూడెంట్స్ చూసినట్టుగానే అక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు.